హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఎగ్ పులుసు రెసిపీ అయితే షేర్ చేశానండి. తక్కువ మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. ఇంకా దీని టేస్ట్ వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి. ట్రెడిషనల్ పద్ధతిలో ఎక్కువ స్పైస్ పౌడర్స్ యూజ్ చేయకుండా ఈ సమ్మర్లో చేసుకునే హెల్దీ రెసిపీ అన్నమాట. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే మీరు తినే అన్నం దగ్గర ఇంకా డబల్ క్వాంటిటీనే తింటారండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే దీనికి మనం ఎగ్స్ తీసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ ఎప్పుడైనా హైలో పెట్టడం వల్ల పగుళ్ళు వస్తాయన్నమాట. నేను ఒక 6 బాయిల్ చేస్తే 6 కూడా ఈవెన్గా వచ్చాయండి, ఎక్కడ పగుళ్ళు లేకుండా నీట్గా. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నానండి. నాకు కావాల్సింది ఒక స్పూన్ మాత్రమే. సో ఇలా రోట్లో దంచుతున్నా, మిక్సీకి అందదు కాబట్టి ఇలా రోట్లో అయితే దంచి పెడుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. అందులో ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇందులో కారం వేసుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్లో, అప్పుడు గుడ్లు వేసుకోండి. దీనివల్ల కలర్ వస్తున్నాయన్నమాట బాగా గుడ్లు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం పై లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదు ఇలా నచ్చదు అనుకుంటే డైరెక్ట్గా బాయిల్ చేసిన సాఫ్ట్ ఎగ్స్తో కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి వచ్చేసి ఉల్లిపాయలు, టొమాటోలు అనేవి ఎక్కువగా పడతాయండి, ఎందుకంటే గ్రేవీ ఫామ్ అవ్వాలి కదా, సో ఎక్కువగా పడతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కారం వేసాం కాబట్టి మంచి కలర్లోకి టర్న్ అవుతాయి అన్నమాట ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసి ఈ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఒక స్పూన్ వేసి ఉన్నాం కాబట్టి రిమైనింగ్ వేసుకోండి కొంచెం చూసుకొని. వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక 3 టొమాటోలు అయితే ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేయడం వల్ల టొమాటోలు అనేవి తొందరగా మ్యాష్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి మగ్గడం కోసం మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత లిడ్ తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టొమాటోలు అన్నీ కూడా మనకి మగ్గిపోయి ఉంటాయండి బాగా. ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇలా గట్టిగా మెదిపేసుకోండి. దీనివల్ల పులుసులో గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి. చేసేది పులుసు కర్రీ కాబట్టి చిక్కగా రావాలంటే ఖచ్చితంగా మనం ఈ కర్రీ కూడా మ్యాష్ అవ్వాలన్నమాట, ఉల్లిపాయ కానీ టొమాటో కానీ, అప్పుడు మాత్రమే కర్రీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇలా నీటిలో నానబెట్టుకొని ఫైన్గా మనం దీన్ని జ్యూస్ తీసేసి వేసుకోండి ఇందులో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక స్టెప్ ఉందండి. ఎప్పుడే చింతపండు పులుసు వేసిన తర్వాత వెంటనే గుడ్లు వేయకుండా కొంచెం దగ్గరగా మగ్గించుకోవాలండి ఆ పులుసుని. ఇలా పేస్ట్ లాగా అవ్వాలంటే మనం పులిహోర పోపు వేస్తాం చూసారా, పోపు వేసిన తర్వాత పులుపు వేసి మగ్గిస్తాం కదా, అదే ప్రొసీజర్లో ఈ పులుపు అనేది మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం పొడండి, అంటే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం పుల్లగా లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా ప్రాపర్గా అంతా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ పులుపు అనేది ఎక్కడ మనకి లూజ్గా లేకుండా దగ్గరగా వచ్చేసిందండి నీట్గా. ఇలా మగ్గిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ పులుపు అలాగే ఈ గ్రేవీ, ఉప్పు, కారాలు అవి ఎగ్స్కి పట్టే విధంగా ఉడకాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చేసుకొని హైలో పెట్టి మగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు ఇక్కడ గరం మసాలా పౌడర్ కానీ చికెన్ మసాలా అయినా వేసుకోండి. చాలామంది ఎగ్ను కూడా వెజిటేరియన్లా కన్సిడర్ చేసి తింటారండి. అలాంటి వాళ్ళైతే నార్మల్ మసాలా వేసుకోండి, లేదు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మసాలా వేసుకోండి, సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోవడమే. ఇలా కనుక చేసుకుంటే మీరు ఒక ముద్ద తినే దగ్గర ఇంకో ముద్ద ఖచ్చితంగా ఎక్స్ట్రా తింటారండి, గ్యారంటీ. ఇదైతే గ్రేవీతోనే అన్నం అంతా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. సమ్మర్లో ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకుండా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్ చేసుకోండి.
హై పాయింట్స్ కూడా ఇవ్వండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.